రాజేందర్ రెడ్డి గారు, నిజంగానే నాకు ఒక ప్రశ్న అడగాలనుంది. ఏంటంటే ఎవరైనా సరే, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే, నిజంగా మీకు అనారోగ్యం వస్తే మీరు ధైర్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నాను అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అది కేవలం నేను ఒక పార్టీకి దీన్ని నేను కన్ఫైన్ చేయట్లేదు, అన్ని పార్టీలకు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే మేము ఆ మార్పులు తీసుకొచ్చామని చెప్తుంది. ఎవరికైనా ధైర్యం ఉందంటారా? వెళ్ళి ఎస్ నేను ఇక్కడే కన్సల్టేషన్ చూసుకుంటున్నాను, నేను ఇక్కడే టెస్టులు చేయించుకుంటున్నాను, నేను ఇక్కడే మందులు తీసుకుంటున్నాను, దీంతో నేను నా అనారోగ్యాన్ని దూరం చేసుకుంటాను చెప్పే ధైర్యం ఉందంటారా ఎవరికైనా? మీరు అడిగే క్వశ్చన్ నవ్వు వస్తుందన్న. ఎందుకంటే మీరు ఏదైతే గత ప్రభుత్వాలు మేము రిఫార్మ్స్ చేసినాము, హెల్త్ అవేర్నెస్ చేసినాము, హెల్త్ సర్వీస్ బాగా చేసినాము అని అన్నారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని మీడియాలల్లో కేసీఆర్ గారు ఎక్కడ పోయి చూపించుకున్నారు? యశోదాకి వెళ్ళింది. మరి ఇంకా పెద్ద ఆయన వచ్చి గాంధీలో, ఉస్మానియాలో, నిమ్స్ లో ఉండొచ్చు కదా. అట్లాంటి పరిస్థితి లేనప్పుడు నేను కోరుకునేది ఒకటే అన్న, ఈ రోజు కూడా ఇవాళ మీ మంత్రులు కానీ, లేకపోతే మీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, మీరు గవర్నమెంట్ సెంటర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పోండి. కనీసం ఎంప్లాయీస్ కి భయం ఉంటుంది. ఫస్ట్ అరే పెద్ద ఆయన వస్తుంటే నీట్గా ఉంచాలి హాస్పిటల్ని అని. మీరు పోతే మీరు సర్వీస్ ఎంత చేయించుకుంటారు, చేయించుకోరు తర్వాత విషయం. కానీ మీరు పోతే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, సబ్ సెంటర్లు కానీ, లేదంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, లేదా మెడికల్ కాలేజ్ కానీ చాలా నీట్గా అవుతాయి. ఇవాళ ఒక్కసారి మినిస్టర్ వస్తాడు, ఒకసారి ఎమ్మెల్యే వస్తాడు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా భయం ఉంటది. తర్వాత ఇప్పుడు NHM, నేషనల్ హెల్త్ మిషన్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన ఉద్దేశం మంచిదే, కానీ గ్రౌండ్ లెవెల్లో సర్వీస్ లేదు. గ్రౌండ్ లెవెల్లో సర్వీస్ లేదు అనడానికి కారణం ఏంటంటే మన పాలకులు. ఇది క్లియర్. ఇప్పుడు మన పాలకులు మాత్రం ఈ గవర్నమెంట్ మాత్రం మీరు ఎన్ని మార్కులు ఇస్తారు అని అంటే నేను 0నే చెప్తా రైట్ వాళ్ళకి. అయితే మీరు అన్న ప్రశ్నకు నేను కొద్దిమందిని అడిగాను, ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే సిబ్బంది కొరత బాగా చెప్తున్నారు. సౌకర్యాలకు సంబంధించి ప్రభుత్వాలు ప్రకటనల వరకు బాగానే ఉంది, బట్ వాటిని ఆచరించే క్రమంలో వాటికి కేటాయించే బడ్జెట్లు కానివ్వండి ఇవన్నీ అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. సో సిబ్బంది కొరత ఎందుకు? ఇప్పుడు ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వము ఒక ఏమంటారు, నిరుద్యోగులను అందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్టుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు టాప్ ప్రియారిటీలో ఈ మెడిసిన్నో, మెడికల్నో, లేకపోతే దీన్నో తీసుకొని, హెల్త్నో తీసుకొని అక్కడ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయొచ్చు కదా. ఎందుకు అక్కడ ఏం ఆపుతుందంటారు? ఇప్పుడు అక్కడ జరిగేదానిలో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఒక MBBS పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఒక సబ్ సెంటర్నో లేకపోతే ఒక మారుమూల గ్రామంలో మెడికల్ ఆఫీసర్గా పంపించాలంటే వాడికి కన్సల్టెంట్ పే 52,000. ఓకే. ఆ 52,000తోని వాడి ఈగో కానీ, వాడి సర్వీస్ కానీ వాడు చేయలేడు. ఫస్ట్ ఓకే, ఒక థింగ్. రెండోది ఏంటంటే, మార్పు రావాలి, హెల్త్ రిఫార్మ్స్ కావాలి అంటే ఏదైతే సెకండ్ లేయర్ లీడర్ ఉన్నాడో వాళ్ళు బెదిరియద్దు లోకల్లా. ఓకే. సో వాళ్ళ బెదిరింపు వల్ల ఏ డాక్టర్ కూడా నీకు గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ లోపలనే ఉందామని అనుకుంటున్నాడు. గుర్తుపెట్టుకున్నాను, ఇది మంచి టాపిక్. ఓకే. ఇవాళ సర్వీస్ అంతా హైదరాబాద్ చుట్టే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇలా ఏ డిస్టిక్ హాస్పిటల్ కూడా లేదు, ఏ మండల లెవెల్లో లేదు, ఏ తాలూకాలో లేదు. అక్కడ ఉన్నటువంటి లీడర్లు డాక్టర్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి, లేదంటే నర్సింగ్ స్టాఫ్ కి, లేకపోతే వైద్య సిబ్బందికి ఎవరికైనా వాళ్ళు కనుక రెస్పెక్ట్ ఇచ్చి, అన్న మేము ఉన్నాం, మీరు మాకు సర్వీస్ ఇవ్వండి అని అంటే మాత్రం గ్రోత్ మీరు ఏం చేసినా చేయకపోయినా 100% వస్తుంది. సో ఆ సర్వీస్ చేయాలంటే గవర్నమెంట్ అన్ని రకాల ఖర్చు పెడుతుంది, కాకపోతే అది ప్రయోగాత్మకంగా పద్ధతిగా ఖర్చు పెట్టట్లే, ప్రాక్టికల్ గా ఖర్చు పెట్టట్లే. ప్రతి ఒక్కరిని ఒకటి ఉండాల్సిన ఎంప్లాయీస్ కాడ 4 ఉంటున్నారు, ఉండే కాడ. లేని కాడ అసలు ఒక్కడూ లేడు. మీరు అన్నట్టు సిబ్బంది కొరత అవుతుందంటే మొన్న కౌన్సిలింగ్ ఆగస్టులో జరిగినప్పుడు ఇష్టారాజ్యమైన కౌన్సిలింగ్ అయింది. లేని కారణమో 0, ఉన్న కారణమో 50 మంది. 50 మందికి ఒక పని లేదు, ఇక్కడ 50 మంది కావాల్సిన కాడ ఒక్కళ్ళు లేరు. ఇట్లాంటి దాని వల్ల బాగా డిస్ట్రాయిడ్ అయింది. నేను కూడా ఈ విషయం మీడియాలో మాట్లాడినా, కొన్ని వాళ్ళతో వీళ్ళతో సోషల్ మీడియాలో కూడా పెట్టినా, దానికి ఏ రెస్పాన్స్ లేదు. హెల్త్ మినిస్టర్ ఈ రోజు కూడా ఒక ఇష్యూ జరిగింది, దాని మీద రివ్యూ చేసినాము, లేదంటే దాని మీద మాట్లాడినాం, సర్ప్రైజ్ విజిట్ చేసినాము, ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విజిట్ చేసినాము అనేది లేదు. ఒక్క దాఖలాలు లేవు ఇప్పటికీ. ఆ దాఖలాలు లేనప్పుడు ఎంప్లాయీస్ ఎందుకు భయపడతారు? ఇంటికి పెద్ద మనిషి కరెక్ట్ ఉంటే ఇల్లు సక్రమంగా ఉంటది. ఏమన్నా? అవును.
Yes. ఆ ఇల్లే పెద్ద మనిషే కరెక్ట్ లేనప్పుడు ఇంకా పిల్లలు సంసారం ఎందుకు కరెక్ట్ ఉంటది? ఇప్పుడు ఏదైతే హెల్త్ మినిస్టర్ అనే పర్సన్ ఉంటారో ఆయన సర్ప్రైజ్ విజిట్లు ఎవరికి No, no, చెప్పకుండా అది అదొకటి ఫైనల్ కంక్లూజన్ నేను మీ దగ్గర తీసుకుంటాను. ఎందుకంటే డిహెచ్ ఏం చేస్తున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది